గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM. నేను రాజేశ్వరి. ఆగ్నేయాసియాలో టెన్షన్ నెలకొంది. భూకంపంతో ప్రజల్లో భయకంపం మొదలైంది. మయన్మార్, థాయిలాండ్లో భూకంపాలు సంభవించాయి. 15 మంది మృతి చెందారు. 43 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. బ్యాంకాక్లో రైల్వే, మెట్రో సేవలు నిలిపేశారు అధికారులు. థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. మయన్మార్లో వరుస భూకంపాలు దడపుట్టించాయి. తొలిసారి 7.7 తీవ్రత, రెండవసారి 6.4 తీవ్రత, మూడోసారి 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. మెనివాకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలొచ్చాయి. మండాలేలో చారిత్రక అవా బ్రిడ్జ్ నేలమట్టమైంది. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆగ్నేయాసియాలోనే కాదు, చైనా, భారత్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనా ప్రావిన్స్లోనూ భూ ప్రకంపనలు వణుకు పుట్టించాయి. భారత్, బంగ్లాదేశ్, లావోస్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. కోల్కతా, మేఘాలయ, మణిపూర్లలో కొన్ని చోట్ల భూమి కంపించింది. మణిపూర్ ఈస్ట్ గారోలో 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి షష్టగ్రహ కూటమిపైనే పడింది. భూకంపాలు షష్టగ్రహ కూటమి ప్రభావమేనా? మరిన్ని విధ్వంసాలు తప్పవా? 6 గ్రహాలు కలిస్తే అంతమేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. షష్టగ్రహ కూటమి మార్చి 29న అంటే ఉగాదికి ఒక రోజు ముందు వస్తోంది. షష్టగ్రహ కూటమి ప్రభావం 29కి ముందే ఉంటుందని జ్యోతిషులు పదే పదే చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి ఒక నిర్దిష్ట రాశిలో 6 గ్రహాలు రావటం వల్ల ఏర్పడుతుంది. రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దీంతో ఏదో విపత్తు జరుగుతోందని జ్యోతిష పండితులు చెప్పుకొచ్చారు. తాజాగా ఆగ్నేయాసియాలో భూకంపం షష్టగ్రహ కూటమి ప్రభావమే అంటున్నారు కొంతమంది పండితులు. రైట్, మొత్తానికి జపాన్, చైనా ఇలాంటి తదితర ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవించడం అనేది సాధారణమైన ఈసారి తీవ్రత అనేది 7.7గా నమోదైంది. మొదటిసారి భూప్రకంపనలతో సాధారణంగా 5.6 దాటితేనే తీవ్రమైన భూకంపంగా పరిగణలోకి తీసుకుంటారు. అలాంటిది ఇంత తీవ్ర స్థాయిలో రావటం మొదటిసారి. దీనికి ప్రభావం షష్టగ్రహ కూటమి అని చెప్పి పండితులు అంటున్నారు. మరి సైన్స్ శాస్త్రం ఎప్పుడూ ఒకే వరలో ఇమిడి ఉన్న కత్తుల్లాంటివే కనుక అసలు సైన్స్ పరంగా ఏం చెప్తున్నారు, జ్యోతిష పండితులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి కూడా మనం వివరాలు సేకరి